గారు ఒక 17 సంవత్సరాలుగా ప్రభు యొక్క పనిలో నాకు పరిచయం. 17 సంవత్సరాలుగా వారు 2007 నుంచి కూడా 2006 ఎండింగ్ నుంచి కూడా నాకు పరిచయం. ఇక్కడ సబ్బవరం ఆ ప్రాంతంలో ఉంటూ విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, అలాగే పార్వతీపురం, బొబ్బిలి ఆ ఏరియా అంతా తిరుగుతూ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఒక చిన్న బ్రదర్ లాగా, ఓ పెద్ద తండ్రి లాగా నా పక్కన 2 పోస్టులు పోషించేవాడు ఆయన. అంటే చిన్న బ్రదర్ లాగా అంటే చిన్న పని పెద్ద పని కూడా చేసేవాడు. మరి పెద్ద తండ్రి లాగా అని అంటే ఆయన సలహాలు ఇచ్చేవాడు, ఇలా చేయి అలా చేయాలి. అట్లాగా మా ఇద్దరి మధ్యలో మరి బ్రదర్స్ అనుబంధం ఉంది, తండ్రి కుమారుల అనుబంధం కూడా ఉంది. అందుకు విడిచిపెట్టేవాడు కాదు. ఆయన కళ్ళు మూసుకుని అనుకుంటే ట్రైన్లో విజయవాడలో నా దగ్గర ఉండేవాడు. ఆయన అనుకున్నప్పుడు నన్ను ఫోన్ చేసి పిలిచేవాడు. అంతగా ప్రేమించినటువంటి గొప్ప దైవజనుడు. ప్రార్థన చేసేవాడు నా కొరకు ఎక్కువగా. ముఖ్యంగా నేనే మీటింగ్ పెట్టినా ఆయన పిలిచేవాడిని. నువ్వు మీటింగ్లో కూర్చుంటే దేవుడు తన పని చేస్తూ ఉంటాడు, ఊరికే కూర్చో అనేవాడిని. పాస్టర్ గారు మైకులో ప్రసంగం చేస్తుంటే వెనక ఆమెన్ అనేదే జనాలు కనపడేది. అంత బలంగా ఉంటాడు దైవజనుడు. ఆయనకి మీకు చాలాసార్లు చెప్పుంటారేమో అనుకుంటున్నా. నాతో చెప్పిన మాట ఏంటంటే గ్రేడ్ 1 మెకానిక్గా ఆయన చేస్తూ ఉన్నప్పుడు ఆ టైంలో ఆయనకి ఒక అనారోగ్యం వచ్చింది, క్యాన్సర్. దాని చేత ఆయన చాలా కొంచెం ఇబ్బంది పడ్డప్పుడు ఆనాటి దినాల్లో ఉన్నటువంటి దైవజనులు మరి ప్రార్థన చేసినప్పుడు ఒక గొప్ప విడుదల స్వస్థత కలగ్గా ఆ జాబ్కి రిజైన్ చేసి ఆయన ప్రభు సేవకు రావడానికి దేవుడు సహాయం చేశాడు. అంటే గొప్ప సాక్ష్యమైంది. ఈనాటి దినాల్లో చాలామంది మారి దేవుని మార్గాల్లోకి వచ్చారు కదా. అట్లాంటిది ఆయన సాక్ష్యం కూడా చాలా చాలా గొప్పది. అంత గొప్ప సాక్ష్యం. ఆ తర్వాత పూర్తిగా ప్రభు సేవకి జాబ్ వదిలేసి ప్రభు సేవకు వచ్చేసారు. ఆ సమయంలో 40 సంవత్సరాలు ఇంచుమించుగా ఆయనకుంటే అని చెప్పారు నాతో. అప్పటి నుంచి కూడా ఆయన చనిపోయేంత వరకు దేవుడి సేవ చేస్తానే ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆనాటి దినాల్లో దైవజనుడైనటువంటి మోషే పిలిచి దేవుని ఒక పనిని అప్పచెప్పినప్పుడు కాలేబుకున్న వయసు 40 ఏళ్ళు. తర్వాత కాలేబు ఒక రోజున సాక్ష్యం చెప్తున్నాడు. పాలు తేళ్లు ప్రవహించే దేశానికి వచ్చి అక్కడ శ్రేష్టమైన దేవుడి స్వాస్యాన్ని పొంది అక్కడ సాక్ష్యం చెప్తున్నాడు. నన్ను దైవజనుడు పంపించినప్పుడు 40 ఏళ్ళు ఉన్నాయి, ఇప్పుడు నాకు 80 సంవత్సరాలు ఉన్నాయి. అప్పుడు నేను కత్తి పట్టి బలంగా యుద్ధం చేశాను, పరిగెత్తాను, నేను పాటుపడ్డాను. అయితే ఈ రోజును కూడా దైవజనుడు చెప్తే నేను మళ్ళా పరిగెడతాను, యుద్ధం చేస్తాను, దేవుడు పని చేస్తాను. ఇంత కూడా నాకు బలం తగ్గలేదు అన్నాడు. ఆమేన్. ఇప్పుడు దైవజనుడు, మనల్ని నడిపించిన దైవజనుడు మన కళ్ళ ముందు మనకి కనపడుతున్నప్పుడు ఆయన మీద మంచి స్వభావంతో ఆయన వాక్యాన్ని విన్నప్పుడు, ఆయన ప్రార్థనలు మనం సేకరించినప్పుడు మరి కృతజ్ఞత ఏంటండి అని అంటే, దేవుడికి ఆయన నడిపించిన దైవజనుడికి కృతజ్ఞత ఏంటంటే మనం బలంగా ఉండాలి. మన తండ్రి గారు పులి, మనం ఎవరు? పిల్ల. మరి పులిలా ఉండాలి. ఆమేన్. పులిలాగా ఉందా? లేదు, పులిలాగా ఉందా? అలా ఉండకూడదు. ఆయన చేయి ఇట్లా పట్టుకుంటే రాడ్ లాగా ఉంటుంది. నేను ఎక్కడ పుట్టాను తెలుసా అన్నాడు. నేను పుట్టింది అక్కడ బాబు, అందుకని ఇలా బలంగా ఉంటాను అన్నాడు. ఆయన చచ్చిపోయేదాకా బలంగా ఉన్నాడు. దేవుడు చేసే కార్యాలు ఎలా ఉంటాయి చెప్పనా? వాస్తవంగా చెప్పాలి అంటే, నేను ఏదైనా చొచ్చు లేకుండా చెప్తా ఉంటే మా అబ్బాయి అంటూ ఉంటాడు,
పెద్దోడు అయిపోయాడు అన్నాడు. అంటాడు, నువ్వు ఇంత చచ్చు లేకుండా వెనక ముందు ఆడకుండా చెప్తావు, వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అని అంటాడు. ఏంటంటే నిజంగా చెప్పాలి అంటే అమ్మాయి తొందరగా వెళ్ళిపోద్ది అనుకున్నాను. ఆమె తొందరగా వెళ్ళిపోద్ది, అయ్యగారు ఉంటాడు అనుకున్నా. ఎందుకని? ఆయనకి షుగర్ లేదు, బీపీ లేదు, థైరాయిడ్ లేదు, ఏ బలహీనత లేదు ఆయనకి. నాకు చెప్పేవాడు, ఇక్కడ ఇది బాగుండాలి, ఇక్కడ బాగుండాలి నాన్న, బాగుంటాం మనం, నాకేం లేదని వాడు, నాకేమీ లేదు, ఏ బలహీనత లేదు, నాకేం కాదు అని అంటాడు. ఎలాగున్నావు అని కరోనా టైంలో ఫోన్ చేస్తే, ఏం కాదు నాన్న, వచ్చింది కరోనా వచ్చింది, ఏం కాదు, బాగున్నా నేను. అమ్మకి బాగోలేదు, అమ్మే కొంచెం పలానా బలహీనత పలానా ఎన్ని ఉన్నాయి అమ్మకి, అమ్మ కొరకే మనం ప్రార్థన చేయాలనేవాడు. వెళ్తే నా నుండి అమ్మగారు ముందు వెళ్ళిపోయింది అనుకున్నాను. విచిత్రం ఏంటో తెలుసా, అమ్మాయి ఉంది, అమ్మనే వచ్చాడు దేవుడు, నాన్న తీసుకెళ్ళిపోయాడు. అంటే దేవుని కార్యాలు చాలా ఆశ్చర్యం ఉంటాయి. ఓ దైవజనుడు ఉన్నారు, పాస్టర్ గారు, హనుమాన్ జంక్షన్. ఆ దైవజనుడి ద్వారానే దేవుని యొక్క సేవలో బలపడి సేవకు వచ్చి ఆయన దగ్గరే ట్రైనింగ్ అయ్యి నేర్చుకున్నది తొలి రోజుల్లో నేను. ఆయనే నన్ను నడిపించారు. ఆ దైవజనుడు ఆ పరిచర్యలు చూసినప్పుడు చాలా చోట్లకి ఆయన తిరిగి దేవుని సేవ చేస్తూ ఉంటారు కదా. ఈ భయంకరమైన కరోనాలో జాగ్రత్తగా వెళ్ళి చూసి అయ్యగారు జాగ్రత్త అని చెప్పేవాళ్ళు. ఆశ్చర్యం ఏంటంటే అయ్యగారు కొన్ని బలహీనతతో బాధపడుతూ దేవుని సేవ చేస్తున్నాడు. అయ్యగారు వెళ్ళిపోయిన అమ్మగారు ఉంటుంది అనుకునేవాడు. ఎందుకంటే అమ్మగారికి షుగర్ లేదు, బీపీ లేదు, ఏమీ లేదు, అమ్మగారు వెళ్ళిపోయింది. మనం ఇక్కడ కూర్చున్నామా, మనలో దగ్గుతూ తుమ్ముతూ వంగుతూ బాధపడుతూ ఉంటారా? వాళ్ళు మనం అనుకుంటాం మనకన్నా వాళ్ళే ముందు పోతారని. అస్సలు వాళ్ళు జరగదు, వాళ్ళే ఉంటారు, మనమే పోతాం. ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, ఈ విషయం మాత్రం నేను చెప్పిన ఈ మాటని అయ్యగారు జ్ఞాపకార్థం సందర్భంగా గుర్తుపెట్టుకోండి. నేను బాగున్నాను అని అనుకోబాక, ఎప్పుడు కూడా ఒకటే గుర్తుపెట్టుకో, మరణం వరకు కూడా నమ్మకంగా మనం ఉండాలి. అక్కడ దైవజనుడు ఏం మాట చెప్పారో ఆ మాటను తీసుకుని అంటున్నాడు, నేను వెళ్ళే ఈ మార్గాల్లో ఇప్పుడు 80 ఏండ్లు, దైవజనుడు నాకు ఆయన పని అప్పు చెప్పినప్పుడు 40 ఏండ్లు, ఇప్పుడు 80 ఏండ్లు వచ్చినాయి. కానీ నేనైతే అప్పుడెంత బలంగా ఉన్నాను, ఇప్పుడు అంతే బలంగా ఉన్నాను. అంటే దైవజనుడు మోషే వెళ్ళిపోయాడు, ఆయన కాలం అయిపోయింది. యెహోషువ కాలంలో ఉన్నాడు, యెహోషువ కాలంలో కూడా అంతే బలంగా ఉన్నాడు, అంతే బలంగా. ఇప్పుడు ఏమంటున్నాడు, నన్ను పరిగెత్తమంటారా, నాకు ఏదైనా చెప్తారా దేవుడి పని, నేను అట్లనే చేస్తాను, ఏం మాత్రం తగ్గలేదు. ఇప్పుడు మనం ఏమంటామంటే 10 ఏండ్ల కిందట ఉన్న బలం ఇప్పుడు ఉంటుందయ్యా, అప్పుడు 10 సంవత్సరాల కిందట ఇలా కింద కూర్చోగలిగేదాన్ని, ఇప్పుడు కూర్చోలేక కుర్చీలు ఎక్కాను. ఇంకో 10 ఏళ్ళ తర్వాత, ఇంకో 10 ఏళ్ళ తర్వాత వంగి పని చేసేదాన్ని, ఇప్పుడు అసలు చేయలేకపోతున్నాను, నిలబడి చేస్తున్నాను. ఇంకో 10 ఏళ్ళ తర్వాత ఏమంటే 40 ఏళ్ళకు ఉన్న బలం 80 ఏళ్ళకు ఉంటుందా? ఆయన అబద్ధం చెప్తున్నాడా? లేదు కదా, కరెక్ట్ చెప్తున్నాడు. నిజంగా ఇది శరీరానికి సంబంధించిందేమో కానీ మనస్సులో విశ్వాసపు అడుగులు కనుక నువ్వు వేస్తే తప్పకుండా ఆ బలం నీకు కాలేబులాగా ఉంటుంది. మనము ఆఖరి వరకు, మరణము వరకు కూడా దేవుడు నీకు పని ఏది అప్పచెప్పనివ్వండి, దాంట్లో నమ్మకంగా ఉండాలి, నేనైనా మీరైనా సరే. అప్పుడు నమ్మకంగా ఉన్న వాళ్ళకే మెండుగా దీవెనలు కలుగుతాయి. మరణం వరకు నమ్మకంగా ఉండు అంటే ఒక 10 ఏళ్ళు, 5 ఏళ్ళు, 15 ఏళ్ళు, కొందరు ఒక 5 ఏళ్ళు నమ్మకంగా ఉంటారు, కొంచెం పరిస్థితులు మారి అన్నీ బాగున్న తర్వాత మానేస్తారు. ఎందుకు అంటే ప్రారంభంలో ముందు ఉంటారు, ఆ తర్వాత వాళ్ళకి కలిగిన ఆశీర్వాదాన్ని బట్టి ఏదైనా సరే వెనకగా రోజు రోజుకి వెనకబడిపోతారు. చివరాఖరికి నమ్మకం అనేటువంటిది పోగొట్టేసుకుంటారు. ఒక యజమానుడు వెళ్తున్నారు, పనివాళ్ళని పిలిచాడు, 3 పిలిచి 3 విధములుగా వాళ్ళ దగ్గర తలాంతుల్ని ఇచ్చాడు. ఒకనికి 5, ఒకరికి 2, ఒకనికి 1 ఇచ్చాడు. అంటే ఆయన దూరదేశం వెళతా ఈ పని వాళ్ళకి అప్పచెప్పి వెళ్ళాడు. మళ్ళా ఒక రోజు తిరిగి వచ్చాడు. వచ్చినాక వాళ్ళని పిలిపించి అడిగాడు. 5 ఇచ్చినటువంటి అతన్ని పిలిపించి అడిగితే అతను అన్నాడు, అయ్యా మీరు ఇచ్చిన మాట కరెక్టే, ఆ 5ంటిని జాగ్రత్త పరచక వాటిని
నేను వ్యాపారం చేశాను, బిజినెస్ చేశాను, మళ్ళా 5 వచ్చినాయి, శ్రమ పడ్డాను, కష్టపడ్డాను. మీరు వచ్చేసరికి ఏదైనా సరే మళ్ళీ 5 సంపాదించాలనుకున్నాను. మీరు ఇచ్చిన 5తో పాటు 10 అండి, ఇదిగోండి అని. బలా నమ్మకమైన మంచి దాసుడా, ఇదిగో నా సంతోషంలో పాల్పొంపులు పంచుకోవయ్యా. నీకు అనేకమైన వాటి మీద నేను నీకు నియమిస్తున్నాను. 2 ఇచ్చిన అతను కూడా పిలిపించినప్పుడు అతను కూడా ఇదే చెప్పాడు, అయ్యా ఈ 2తో మళ్ళా నేను వ్యాపారం చేశాను, అభివృద్ధి చేశాను, మళ్ళా 2కి 2 సంపాదించాను, ఇదిగండి 4 అని ఆయన చేతుల్లో పెట్టాడు. ఆయనతో కూడా అన్నాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, 1 ఇచ్చిన అతను మాత్రం భూమిలో దాచిపెట్టాడు. అతను అంటున్నాడు, నువ్వు సామాన్యుడు కాదని, ఏదో రోజు మళ్ళీ వస్తావని, ఇచ్చిన 1 అడుగుతావని నాకు తెలుసు బాబు, నువ్వు మామూలుడు కాదని మాటలు ఎంత దారుణమైనటువంటి ఆలోచన తన హృదయంలో ఉందో తెలుసా అండి. చాలామంది కూడా దేవుని మార్గాల్లో నడుస్తూనే ఉంటారు, కానీ ఇదే ధోరణిలో ఉంటారు దేవుని ఎడల. నువ్వు మామూలుడు కాదు, లెక్క అడుగుతావని నాకు తెలుసు, అందుకు జాగ్రత్తగా పాతి పెట్టాను, నువ్వు ఇచ్చింది ఇదిగా అన్నట్టుగా ఆయన మొఖాన కొట్టాడు. సోముడు అనే చెడ్డదాసుడా. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో కానీ, నిలిచిన వాళ్ళలో కానీ, మరి దేవుని మాటలు బోధించే మాలో కానీ ఎవరికైనా సరే, మీలో ఎవరైనా చెప్పొచ్చు, నాకు ఒక్క తలాంతు కూడా దేవుడు ఇవ్వలేదండి అని మీరు చెప్పగలరా? ఎవరు చెప్పలేరు. అందరికీ ఏదో ఒక తలాంతు, 1, 2, 3, లేకపోతే చివరికి 1 ప్రభు తప్పకుండా ఇచ్చి ఉన్నాడు. ఈ తలాంతులన్నిటి విషయంలో మనం నమ్మకంగా ఉండాలని వాక్యం చెప్తుంది. ఎంతకాలం? మరణము వరకు. ఏమండి, అప్పుడు పరిగెత్తేనండి, ఇప్పుడు వయసు పెరిగిందండి, నడుస్తున్నానండి. ఎవరు వద్దన్నారు? పరిగెత్తుకుంటా మందిరానికి వచ్చావు, ఇప్పుడు వయసు పెరిగింది, నడుచుకుంటా మందిరానికి రా, అంతే కదమ్మా. అప్పుడు అన్ని వసతులు ఉండేవి, ఇప్పుడు వసతులు లేవు, అయినా మందిరానికి రా. దేవుడు నువ్వు మరణము వరకు నమ్మకంగా ఉండమని చెప్తానండి. మరణము వరకు నమ్మకంగా ఉండు. నిజంగా దేవుడిచ్చిన తలాంతులేంటి, దేవుడు మనం ఉపయోగించుకుంటున్నటువంటి ఆ పనులేంటి, చాలా విధములుగా దేవుడు మనకి చాలా విధాలైనటువంటి తలాంతులను ఇచ్చాడు. వీటిలో నీకు దేవుడు ఏమిచ్చాడో అది నువ్వు గుర్తుపట్టడం ఒకటి, రెండవది దాంట్లో నమ్మకంగా ఉండడం రెండవ విషయం. అమ్మా, 2-3 మాటలు నేను చెప్తాను. మరి మంచి ఎండ అయింది, అయినా పర్లా, దేవుని మాటలు కొద్ది మాటలైనా అవి శ్రేష్టమైనటువంటి మాటలే. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 17వ వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. సామెతల గ్రంథం 13. నమ్మకమైనటువంటి రాయబారి ఔషధము వంటి వాడు. ఆమె సరే అల్లుడికి చెప్తాం అందరం, చెప్పండి హల్లెలూయా. ఎవరండి ఈయన? రాయబారి అంటే ఎవరు? ఇటు చూడండి ఒకసారి, ఇదిగోండి ఈయనే, ఇదిగో ఈయనే. నేను ఒకసారి చాలా శ్రమలో ఉన్నాను, పరిచర్యలు కూడా వస్తాయి, మీ కుటుంబాలు ఎట్లా వస్తాయో అంతకన్నా ఎక్కువ వస్తాయి మాకు పరిచర్యలు. అలాంటి పరిస్థితుల్లో ఫోన్ చేశాను నేను. నా దగ్గరకు వచ్చి ఆయన మాట్లాడిన మాటలు ప్రార్థన చేసి దేవుడి వాక్యాలు కొన్ని చూపించి నాతో మాట్లాడిన తర్వాత నా హృదయం ఎలాగైపోయిందంటే ఆనందకరంగా అయిపోయింది. వచ్చిన శ్రమంతా కూడా దానికి ఒక మందేసినట్టుగా అయిపోయింది, ఒక నమ్మకమైన దేవుని రాయబారి అందరికీ ఎలాగుంటాడో తెలుసా? ఓ డాక్టర్ గారు లాగా ఉంటాడు, ఔషధము లాంటి వాడు. ఆయనే ఒక మెడిసిన్ లాంటి వాడు, డాక్టర్ గారి కన్నా మెడిసిన్. ఆయన ఒక ఔషధం లాంటి వాడు. అంటే ఆయన ఉండడం వల్ల ఆ వ్యక్తిలో ఆరోగ్యం మరలా పునః ప్రారంభమవుతుంది. చచ్చిపోయేటువంటి వ్యక్తి స్వస్థపరచబడి బతుకుతాడు. శ్రమతో కూడా ఉన్నటువంటి వ్యక్తి శ్రమలో నుంచి బయటపడతాడు. శోధనలో ఉన్న వ్యక్తి శోధనలో నుంచి బయటకు వస్తాడు. ఎందుకు అంటే ఆయనే ఒక గొప్ప ఔషధము లాంటి వాడు, ఒక గొప్ప ఔషధము. నా ప్రియ దేవుని బిడ్డ, ఒక దేవుణ్ణి నమ్ముకున్న ఒక దేవుని బిడ్డ ఎవరో తెలుసా?
కుటుంబానికి 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 స్విచ్లు పెట్టేవాడు కాదు. దేవుణ్ణి నమ్ముకున్న దేవుని బిడ్డలంటే ఎవరో తెలుసా? ఇదిగో నా జోలు తీకు, నా జోలు తీసావంటే నా నోరు తెరిస్తే చచ్చిపోతావు నువ్వు. ఒక ఆమె అంటుంది, నా నోరు తెరిస్తే మంచిదాన్ని కాదు. ఎవరు? దేవుని బిడ్డ, ప్రభువుని నమ్ముకుని సంఘానికి వెళ్తూ చప్పట్లు కొడుతున్న దేవుని బిడ్డ. పాట పాడితే వచ్చేస్తాయి ఆమె చప్పట్లు. అలాంటి దేవుని బిడ్డ ఏమంటుందో తెలుసు? నోరు తెరిస్తే నేను మంచిదాన్ని కాదు. అమ్మా, నీ కోపం వస్తే నోరు తెరిస్తే మంచిదాను కదా. ఏమంటావు అంటే నువ్వే ఉరేసుకుని చచ్చిపోతావు నేను అన్న మాటలకి. అంటే ఎంత ఘోరమైన మాటలు మాట్లాడద్దు తెలియదు.